అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ టికెట్పై గెలిచి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఇచ్చినటువంటి ఫిర్యాదుల పరిష్కారానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఉపక్రమించారు. బీఆర్ఎస్ ఫిర్యాదు దృష్ట్యా విచారణకు హాజరై వివరణివ్వాలని 5 ఎమ్మెల్యేలకు ఆయన నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. మిగిలిన 5 ఎమ్మెల్యేలకు స్పీకర్ కార్యాలయం నోటీసులను సిద్ధం చేస్తుండగా వారికి త్వరలోనే జారీ చేయనున్నట్లుగా సమాచారం. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, అరికిపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, సంజయ్ కుమార్, కాళీ యాదయ్య, ప్రకాష్ గౌడ్, కృష్ణమోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డిపై స్పీకర్కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసినటువంటి విషయం తెలిసిందే. అయితే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారంటూ దాఖలైనటువంటి పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలంటూ జూలై 25న తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో న్యాయ నిపుణులతో స్పీకర్ ప్రసాద్ కుమార్, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు చర్చలు జరిపారు. ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం ఎమ్మెల్యేలపై నిర్ణయం పూర్తిగా స్పీకర్ పరిధిలోనిదేనని అసెంబ్లీ వర్గాలు చెబుతున్నాయి. అయినా సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి బీఆర్ఎస్ ఫిర్యాదులపై విచారణ చేపట్టాలని స్పీకర్ నిర్ణయించినట్లుగా సమాచారం. ఇందులో భాగంగానే 5 ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే విచారణకు సంబంధించి నిర్దేశిత సమయాన్ని ఆ నోటీసుల్లో పేర్కొనలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు నిర్దేశించినటువంటి గడువు లోపల 10 మంది ఎమ్మెల్యేలపై విచారణ పూర్తి చేసి స్పీకర్ ప్రసాద్ కుమార్ నిర్ణయం ప్రకటిస్తారా లేక పెండింగ్లో పెడతారా అన్నది చర్చనీయాంశంగా మారింది. మరొకవైపు ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పలువురు ఎమ్మెల్యేలు తాము బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నామంటూ పలు సందర్భాల్లో ప్రకటించారు. శాసనసభ రికార్డుల్లోనూ 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే ఉన్నారు. అయితే దానం నాగేందర్ మాత్రం గత లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ నేపథ్యంలో దానం నాగేందర్ సహా మిగతా వారిపై స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారంటూ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి స్పీకర్ నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి ఫిర్యాదులపై వెంటనే వివరణివ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. అదేవిధంగా మరో 4 ఎమ్మెల్యేలకు కూడా స్పీకర్ నుంచి నోటీసులు అందినట్లుగా సమాచారం. అయితే స్పీకర్ ప్రసాద్ కుమార్ నోటీసులపై ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి స్పందించారు. తనకు వచ్చిన నోటీసులకు త్వరలోనే సమాధానం ఇస్తానని తెలిపారు. తాను అసలు పార్టీ మారలేదని, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లలేదని స్పష్టం చేశారు. గద్వాల నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశానని చెప్పుకొచ్చారు. ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నానని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అంటున్నారు. మరొకవైపు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్కు ఇంకా స్పీకర్ నోటీసులు అందలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగి జగిత్యాల ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత కాంగ్రెస్తో కలిసి పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అయితే కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకోకపోవడంతో ఎమ్మెల్యేకి నోటీసులపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి వరకు బీఆర్ఎస్కు రాజీనామా చేయని సంజయ్ దీంతో సంజయ్కు నోటీసులు ఇస్తారా లేదా అని స్థానికంగా చర్చ నడుస్తోంది. అయితే స్పీకర్ నోటీసులతో ఫిరాయింపు నేతలు తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరుతారా లేక రాజీనామా చేస్తారా అనేది తేలాల్సి ఉంది.